కొత్త సంవత్సరం రోజే ఏపీలో దారుణం జరిగింది. విశాఖపట్నం జిల్లాలో 17 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేపు ఘటన కలకలం రేపింది. బ్రతుకు తెరువు కోసం వలస వచ్చిన దళిత బాలికను ప్రేమ పేరుతో నమ్మించి యువకుడు మోసం చేశాడు. పార్టీ పేరుతో పిలిచి తన స్నేహితులతో లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఒడిశాకు చెందిన బాలిక కుటుంబం కంచెరపాలెంలో నివాసం ఉంటోంది. రైల్వే న్యూ కాలనీలో ఓ ఇంట్లో కుక్కలకు ఆహారం పెట్టే పని చేస్తోంది బాలిక. భువనేశ్వర్కు చెందిన యువకుడితో పరిచయమైంది. అది ప్రేమగా మారింది. దీంతో అప్పుడప్పుడు బయటకు తీసుకెళ్లే ఆ యువకుడు డిసెంబర్ 18న ఓ హోటల్కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఆ తర్వాత తన ఫ్రెండ్స్తో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక ఆత్మహత్య చేసుకునేందుకు ఆర్కే బీచ్కు వెళ్ళింది. ఏడుస్తూ పర్యాటకుల ఫోటోలు తీసే ఓ వ్యక్తికి కనిపించింది. దీంతో ఆమెను లాడ్జికి తీసుకెళ్లాడు. అక్కడ బంధించి 8 మంది 2 రోజుల పాటు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు.